ఈరోజు గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని బీజేపీ కౌన్సిలర్ మాజీ పట్టణ బీజేపీ అధ్యక్షుడు అదేవిధంగా కౌన్సిలర్ అయినటువంటి అనితా బాలాజీ సూత్రవే గారు ఈరోజు 7 నంబర్ వార్డులో అక్కడ గణతంత్ర దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది. మహాత్ముల యొక్క చిత్రపటాలకు అదేవిధంగా సంవిధాన్ ఏదైతే భారత రాజ్యాంగాన్ని అందుకుంటున్నారో ఆ చిత్రపటానికి భారత మాత చిత్రపటానికి పూజా కార్యక్రమాలు నిర్వహించి అక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్కు పూజ చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలతో అంగరంగ వైభవంగా అక్కడ ఈ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో గల్లీవాసులు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి నాయకులు పాల్గొనడం జరిగింది. ఆ జెండాను ఎగరేసిన తర్వాత ఆ 3 రంగుల జెండాను అక్కడ సల్యూట్ చేస్తూ ఈ దేశ ప్రజలందరికీ అక్కడ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలపడం జరిగింది. జై బాబాసాహెబ్ అంబేద్కరాంచా, బాబాసాహెబ్ అంబేద్కరాంచా. ఈరోజు నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని మున్సిపల్ వార్డ్ నంబర్ 7 భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో కౌన్సిలర్ అనితా బాలాజీ సూత్రవే చేతుల మీదుగా మన రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవాన్ని జెండా ఎగురవేసి ఘనంగా జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 2 సంవత్సరాలు కష్టపడి ఏదైతే రాజ్యాంగాన్ని నిర్మించారో భారత రాజ్యాంగము మనకు 1947లో స్వతంత్రం వచ్చింది, కానీ దేశాన్ని ఎలా పాలించాలి అన్న విషయం పైన చర్చించి ఒక కమిటీని నియమించారు. ఆ కమిటీలో అధ్యక్షుడిగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అవకాశం ఇచ్చి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎంతో శ్రమపడి కష్టపడి ఈ రాజ్యాంగాన్ని నిర్మించి భారతదేశంలోని ప్రతి ఒక్క పేద బడుగు బలహీన ప్రజలకు ఈ పథకాలు అందే విషయంగా మన రాజ్యాంగాన్ని నిర్మాణం చేశారు. ఆ రాజ్యాంగము 1950 26 జనవరి రోజు అమలులోకి తెచ్చిన ఈరోజు ముఖ్యంగా ఈరోజు ఎందుకంటే మనకు అందరికీ న్యాయ వ్యవస్థ కానీ అన్ని వ్యవస్థలు మనకు సక్రమంగా ఉండాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన ఈ రాజ్యాంగాన్ని అమలు చేసినందుకు మనము ధన్యవాదాలు తెలుపుతున్నాము. మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క అధికారంలో మనమందరము వారి ఆశయాలను మనం అందరం నెరవేరుద్దామని చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఉన్న భారతదేశంలో చాలా ఎక్కువ మొత్తంలో పేద బడుగు బలహీన ప్రజలే. వాళ్ళు అభివృద్ధి చెందితేనే భారతదేశం అభివృద్ధి చెందుతుంది. ఒక ఎస్టీ ఎవరైతే తక్కువ కులం వాళ్ళు ఉన్నారో వాళ్ళు అత్యున్నత పదవిలో స్థానాన్ని గ్రహించాలన్న విషయంతో మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించారు. మన రాష్ట్రపతి కూడా ద్రౌపది ముర్ము గారు కూడా మనకు ఎస్టీగా కూడా మనకు రామ్నాథ్ కోవింద్ గారు కూడా మనకు ఎన్నో అత్యున్నత స్థానాలను గ్రహించిన ఈ దేశం మన భారతదేశం అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా పనిచేద్దాం. మన వార్డు సభ్యులందరికీ విన్నపం చేస్తున్నాను. మన వార్డులో ఉన్న కష్టాలు చాలా ఉన్నాయి. అందరూ కలిసికట్టుగా పనిచేసి మన పనులన్నీ సాధించుకుందాము. ఈ అవకాశము మా 5 సంవత్సరాలు నాకు రాలేకపోయినందుకు నాకు క్షమించండి. నేను మీకు పనులు చేయలేకపోయినందుకు నాకు క్షమించండి. కానీ వచ్చే 5 సంవత్సరాల్లో అన్నా మనం తప్పనిసరిగా ఇక్కడ మన చైర్మన్ని పెట్టుకొని మన పనులన్నీ చేసుకుందాము. ఎందుకంటే 15-20 సంవత్సరాల నుంచి మన వార్డులో అభివృద్ధి లేదు, ఒక్క డ్రైనేజ్ లేదు. నేను వచ్చి 5 సంవత్సరాలు అవుతున్నాయి కానీ 15 సంవత్సరాల నుండి లేదు. ఇది ఎప్పుడో వేసినది, చారిసాబ్ పీరియడ్లో వేసిన రోడ్డు. అది ఇప్పటి వరకు మనకు రోడ్డు ఒక్కటి కూడా శాంక్షన్ చేయలేదంటే ఎంత నిర్లక్ష్యం మున్సిపాలిటీ చేస్తున్నదో మీరే ఆలోచించాలి. భారత్ మాతాకి బాబాసాహెబ్ అంబేద్కరాంచా, బాబాసాహెబ్ అంబేద్కరాంచా.